నమస్తే అండి. వెల్కమ్ టు ఛానల్ సలాం సైనిక. ఈరోజు మన ఇండియా ప్రపంచ దేశాల్లో పటిష్టమైన రక్షణ రంగాన్ని కలిగి ఉందంటే దానికి కారణం ఎవరో తెలుసా? పక్కన కనపడుతున్నారు కదా, ఈ మేధావి గారేనండి, మీనా మిశ్రా గారు. విషయం ఏంటంటే 2016లో రాఫెల్ యుద్ధ విమానాల డీల్ జరిగినప్పుడు మనం ఫ్రాన్స్ని గ్యాన్ టెక్నాలజీ గురించి అడిగినప్పుడు మొత్తం ప్రపంచమే ఇవ్వటానికి ససేమిరా ఇవ్వకూడదు అని చెప్పేశారనమాట. అప్పుడు పుట్టుకొచ్చిన ఆలోచనే తడవుగా అప్పటికే డిఆర్డీఓలో సైంటిస్ట్గా పనిచేస్తున్న మీనా మిశ్రా గారి బృందాన్ని ముందుకు నడిపించడం జరిగింది. ఎన్నో పరిశోధనల తర్వాత 2023లో ఫైనల్గా ఈ టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. గ్యాలియం నైట్రేట్ చిప్. ఇదే సెమీ కండక్టర్స్ అండి. అవును, ఇంతకీ దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనుకుంటున్నారా? చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చాలా అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిన ఈ చిప్ అనేది యుద్ధ విమానాలను పసిగట్టడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. రేడార్స్, అలాగే అంతరిక్ష రంగంలో రాకెట్స్లలో, ఉపగ్రహాలలో రేడియేషన్ ప్రభావం నుంచి తట్టుకోవడానికి ఈ గ్యాలియం నైట్రేట్ చిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే 5G రంగంలో స్పీడ్ నెట్వర్క్ అందించడానికి ఈ గ్యాలియం నైట్రేట్ చిప్స్ ఉపయోగపడతాయి. అలాగే ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ అనేది స్పీడ్గా అవడానికి కూడా ఈ యొక్క గ్యాలియం నైట్రేట్ చిప్స్ ఎంతో కీలకమైన పాత్ర వహిస్తాయి. అంటే ఈవెన్ మన మిసైల్స్లో ఇలా ఒకటే ఉందా చాలా ముఖ్యమైన టెక్నాలజీస్ దీని యొక్క ముఖ్యమైన పాత్ర ఉందంటే అతిశయోక్తిగా. అలాంటి టెక్నాలజీని రూపొందించిన మేధావి ఈ మీనా మిశ్రా గారు. అయితే ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇప్పటి వరకు ఓన్లీ ఫ్రాన్స్, అమెరికా, చైనా, సౌత్ కొరియా దగ్గర మాత్రమే ఉన్న ఈ టెక్నాలజీని అప్పటి వరకు సిలికాన్తో మాత్రమే తయారు చేసే ఈ సెమీ కండక్టర్ గ్యాన్ చిప్ని ఆల్టర్నేట్గా గ్యాలియం నైట్రేట్ తోటి తయారు చేసి ప్రపంచం నివ్వరపోయే విధంగా ఈ చిప్లని తయారు చేసి ఔరా అనిపించే విధంగా పరిశోధనలు జరిపి మీనా మిశ్రా గారు మన భారతదేశాన్ని ఒక పవర్ఫుల్ కంట్రీగా నిలబెట్టడం జరిగింది. అసలు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఈ చిప్ అనేది సిలికాన్ చిప్స్ కంటే కూడా 100 రెట్లు బెటర్గా పనిచేయటమే కాక, మామూలుగా ఈ ఇతర దేశాలు తయారు చేసిన ఆ చిప్స్కి తప్పకుండా కూలింగ్ సిస్టమ్ అవసరమయ్యేది ఇంతకుముందు. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఈ సైంటిస్ట్ తయారు చేసిన ఈ చిప్స్కి ప్రత్యేకంగా కూలింగ్ సిస్టమ్ కూడా అవసరం లేకుండా చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటే పోతే ఈ యొక్క చిప్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇదండి మన భారతీయ ఘనత అంటే. ఒక్కసారి మన వాళ్ళు మనస్ఫూర్తిగా మనసు పెట్టాలే కానీ మన భారత్ ఆత్మ నిర్భర్ భారత్గా అవటానికి ఎంతో టైం పట్టదని మరోసారి ఈ మహిళా మేధావి మీనా మిశ్రా గారు నిరూపించారు. ఇలాంటి మహత్తరమైన కార్యాన్ని నిర్వహించిన ఈ మేధావికి ఒక సెల్యూట్ చేస్తూ సలాం సైనిక తరపున జై హింద్, జై